ఏమిటండి అలా చూస్తున్నారు? నా మనసులోని భావాలని కళ్ళతో చదివి తెలుసుకోవాలనా? ఏముందండి తెలుసుకోవడానికి? నేను మీ గురించే తలుచుకుంటున్నాను. ఈరోజు కోర్టులో లాయర్లు, వచ్చిన ప్రజలు ఎంతో ఘనంగా గొప్పగా మీ గురించే చెప్పుకుని వేరోళ్ల పొగుడుంటారు కదా. మీరు చెప్పిన తీర్పుకి కన్న బిడ్డని కూడా ఆలోచించకుండా బంధాలకి అనుబంధాలకి లొంగక నిలిచిన న్యాయమూర్తిగా చరిత్రలోనే నిలిచిపోతుందండి మీ పేరు, మీరు చెప్పిన తీర్పుకి. కానీ ఆ తీర్పు వల్ల నవమాసాలు మోసి బిడ్డని కన్న తల్లిగా ఎంత కడుపు కోతను అనుభవిస్తుందో మీరు ఆలోచించారా? లేదు. ఎందుకు ఆలోచిస్తారు? గొప్ప తీర్పు చెప్పాలిగా. తీసుకోండి, కాఫీ తీసుకోండి. కంగ్రాచులేషన్స్ అంకుల్. నేను చెప్పడం లేదు, మొత్తం ఊరంతా చెప్తుంది. రేపు పేపర్లో మీ ఫోటో వేసి హెడ్లైన్స్ లో రాస్తారు మీ గురించి, మీరిచ్చిన తీర్పుకి. ఏమ్మా, ఈటెల్లాంటి మాటలు వాళ్ళన్నారు. నీ చూపులతోనే నువ్వు చెబుతున్నావు అవే మాటలు. నాకు తెలుసు నా తీర్పును మీరు తప్పుపడతారని. నాకు తెలుసమ్మా, నా తీర్పు మీకు వారని ఆవేదన కలిగిస్తుందని. కానీ కానీ ఆ తీర్పు నా గుండెల్లో చెలరేగిన సంకష్టంలో నుంచి పుట్టిందని, ఆ తీర్పు నా గుండెల్లో పగిలిన అగ్ని పర్వతంలో నుంచి బయటపడిందని నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా?